ఫైనల్‌గా మనమైతే డియోమల్లికి రీచ్ అయిపోయాము వైజాగ్ నుంచి. సో, డియోమల్లి అనేది ఆల్మోస్ట్ మనకు ఆంధ్ర అండ్ ఒరిస్సా బోర్డర్‌లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆఫ్ ఒడిస్సా అనమాట. సో, చాలా వరకు చాలా మేఘాలన్నీ కూడా మనకు ఎర్లీ మార్నింగ్ కాకుండా మిడ్‌నైట్ ఆఫ్ ద టైంలోనే 9:00 నుంచే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ మేఘాలు కిందికి రావడము. సో, దీని ఒక రేంజ్ వచ్చి 1700 మీటర్స్ మొత్తం ఒడిస్సాలోనే హైయెస్ట్ పీక్. అదే మన ఆంధ్రాలో ద హైయెస్ట్ పీక్ ఆఫ్ మౌంటైన్స్ వచ్చేవి మాత్రం మనకు లంబసింగిలో గమనించొచ్చు. సో, ఈ పీక్ చూసిన తర్వాత మనకు తెలిసి ఆంధ్రాలో ఏ పాయింట్ ఆఫ్ పీక్ కూడా క్లౌడ్స్ కిందికి వచ్చేవి మనము చూడాలన్నా అని పెద్దగా ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. సో, మేమైతే రాత్రి 11:20కి ఫాగ్స్ అని క్యాప్చర్ చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా మా కెమెరాలో అవి అస్సలుగా బంధించలేకపోయాము. సో, చూస్తున్నారు కదా, ఇవే కాటేజెస్. ఫ్యామిలీస్తో ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ కాటేజెస్ బుక్ చేసుకోవచ్చు. సో, పర్ పర్సన్కి కాటేజెస్ అనేవి ఫ్యామిలీకి ఒక్క కాటేజ్ 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు కానీ 1000 రూపీస్ పే చేసినట్లయితే అవుట్డోర్ క్యాంపింగ్లో టెంట్ అనేది కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో, మీరు బిఫోర్ 8:00 ఆర్ 9:00 వచ్చినట్లయితే ఇక్కడ చెక్ పోస్ట్ అనేది క్లోజ్ చేయరు. మేమైతే నైట్ ఇక్కడ చెక్ పోస్ట్ క్లోజ్ చేయడం వల్ల కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళని తెలిసిన వాళ్ళని అడగడంతో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని అలో చేశారు. ఫైనల్గా ఈ పాయింట్కి మేము రీచ్ అవ్వడానికి రాత్రి 12:00 అయింది. అయితే ఆ టైం మేము రీచ్ అవ్వడం అనేది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అడ్వెంచర్. సో, వెళ్తున్న కొద్దీ కొండ ఎక్కుతూనే ఉన్నాము, ఎక్కడ కూడా దిగడానికి అవకాశమే లేదు. సో, ఫైనల్గా ఈ పాయింట్ కాడ రీచ్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ చెప్పాలంటే మేఘాలు చూడడానికి కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. చూసారు కదా, మొత్తం మేఘాలన్నీ కూడా కిందికి వచ్చేసరి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం చాలామంది టూరిస్టులు మార్నింగ్ టైమ్స్ వస్తూ ఉంటారు. ఈవెన్ నైట్ క్యాంపింగ్స్ కోసం కూడా చాలా ఎక్కువ మంది వస్తూనే ఉంటారు అనమాట. సో, ఇక్కడ చూసారు కదా, ఎంత దూరం వెళ్ళాలనుకున్నా కానీ మనం వెహికల్లోనే వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ఒక్కటి డ్రాబ్యాక్ ఏంటిదంటే ఇక్కడ టూరిజం వాళ్ళు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో, మనమే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ 2 వీలర్ ఆర్ 4 వీలర్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈవెన్ వాటర్ కూడా ఇక్కడ చాలా స్కేర్ సిటీ ఉందన్నమాట. సో, మీరు ఖచ్చితంగా వచ్చేటప్పుడు వాటర్ తీసుకొచ్చుకోండి. అలాగే ఖచ్చితంగా మీరు ఫుడ్ని కూడా మీరే అరేంజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసారు కదా, మొత్తం మేఘాలని కిందికి వచ్చేసాయి. మేమైతే మాతో తెచ్చుకున్న టెంట్స్ తర్వాత మేమైతే వెహికల్స్లో వచ్చాము. సో, మేమైతే ఆల్మోస్ట్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత హిమాలయన్ ఈ స్కూటీ ఇలాగ ఒక 6 మెంబర్స్ అందరం కలిసి ఇది పీక్ పాయింట్ కాడికి వచ్చేసాము. సో, ఫైర్ క్యాంప్ వేసుకోవాలంటే కొద్దిగా అర్లీగా వస్తే కర్రలని వేరుకోవచ్చు అనమాట. సో, దాని ద్వారా మనం ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు. మేము అర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 9 దాకా అక్కడే ఉన్నాము. చూసారు కదా, ఇక్కడ మేఘాలు టైం ల్యాబ్స్ తీయలేదు నేను, అయినా అని ఆటోమేటిక్గా మేఘాలు అనేవి చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నాయి. మనం టైం ల్యాబ్స్ యూస్ చేస్తే ఇంకా ఫాస్ట్గా చూడొచ్చు అనమాట ఇక్కడ. సో, ఇందాక కాటేజెస్ చూసాం కదా, ఆ చివరిన గుట్ట పైన ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కాటేజెసే. సో, ఇవన్నీ కూడా ఏంటిదంటే మెయిన్గా ఒరిస్సా గవర్నమెంట్ దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో, ఆల్మోస్ట్ మేమైతే 9:00 తర్వాత ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయాము. సో, ఒరిస్సా బార్డర్లో ఈ యొక్క మంచి ప్లేస్ ఉందన్నమాట. ఇన్కేస్ మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా విజిట్ చేయనట్లయితే ఖచ్చితంగా మీరు ఒక ఓన్ ట్రాన్స్పోర్టేషన్తో విజిట్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఫైనల్గా నేను ఒక సజెషన్ ఏంటిదంటే మీరు కానీ డియోమల్లికి కానీ విజిట్ చేసినట్లయితే మీతో తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్స్ ఏవి కూడా అక్కడ వదిలేయకండి. ఎందుకంటే ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉంది, ఇంత నేచర్ ఎన్విరాన్మెంటల్గా ఉందంటే కేవలం అక్కడ ఉన్న ప్రకృతి మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా నేచర్ని మీరు డిస్టర్బ్ చేయకండి. ప్లాస్టిక్ని మీతో పాటు తీసుకెళ్ళి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పడేసేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్న లొకేషన్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా మనం ఇలాంటి పని చేయకూడదు. మీరు ఖచ్చితంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.